జనసేన పార్టీలో ప్రస్తుతం ఎదుగుదల ఎలా కొనసాగుతా ఉంది? మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు అసలు జనసేన పార్టీ? నా లైఫ్ చేంజింగ్ మెట్టుగా చెప్తాను. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు మొదలు పెట్టేసారా? కాలేజీలో నేను ఫైట్ చేసేవారు, మెస్సింగ్ కోసం ఫైట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్త, ఆ జెండా పట్టుకు తిరిగిన కార్యకర్త ఆ సరైన గుర్తింపు గౌరవం దక్కట్లేదు అంటున్నారు. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్? కాదనడం అతిశయోక్తి అవుతుంది. ఇంకా కొన్ని కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి జనసేనకి ధైర్యం ఉందా? సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఉందా? ఖచ్చితంగా ఉందండి. 2019 మేము సింగిల్ గానే పోటీ చేసాం. ఒక సీటు కూడా గెలవలేదు, ఒకటే గెలిచాను. సిద్ధాంతాలతో ఎంత భావజాలంతో ముందుకెళ్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ గారు 2 సంవత్సరాల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. విజయ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఫుల్ ప్రెజర్ అయితే ఉన్నది. జనసేన స్టాండ్ ఏంటి అసలు? రాజకీయాలు అనేది కొంతమందికి ముందు ఆ రెండో కోవకు చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ కోవకు చెందిన వ్యక్తి విజయ్ గారు. బాగా చలించిన సందర్భం తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఒక 10-15 సంవత్సరాల ముందే మొదలు పెట్టడం జరిగింది. బట్ అక్కడ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా సో అక్కడ వాళ్ళు యువకులు అలా చెప్పిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఏదైనా ఇంట్లో ఏ రోజన్నా వాళ్ళు బాధపడిన సందర్భం కానీ మీరు బాధపడిన సందర్భం కానీ ఉందా? ఈ అనవసరంగా పాలిటిక్స్ లోకి వచ్చాను. నేనైతే ఏ రోజు బాధపడలేదు. బట్ అంటే మా తల్లిదండ్రులు వాళ్ళ బాధ చూసి నాకు అప్పుడప్పుడు బాధ అనిపించింది. బట్ ఇన్ని హడ్డల్స్ ఉంటాయని నాకు ముందే తెలుసు. మీ చేతికి అధికారం ఇచ్చి ఒక ఫవర్ ఇచ్చి 24 గంటల్లో మీ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కరించే అవకాశం మీకు వస్తే చోడవరం నియోజకవర్గంలో ఏ సమస్యలు పరిష్కరిస్తారు? ఖచ్చితంగా సూపర్పేట. దేనికోసం? నాట్ ఏ సెకండ్ థాట్. బట్ ఒక 25 నుంచి 30 వేల మంది రైతుల యొక్క పోషర్. సో ఎందుకు జనసేన ఎంచుకున్నారు? అంటే మిగతా పార్టీలకి జనసేన మధ్య ఉన్న తేడా ఏంటి? దేశానికి 100 మంది యువ నాయకులను అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ 100 మందిలో నేను కూడా ఉండాలని నేను జనసేన పార్టీని చూసాను. డైరెక్ట్ గా ఈ రోజు దాకా నేను కళ్యాణ్ గారిని కలలేదు. బట్ ఒక రోజున ఆయనే నన్ను ఖచ్చితంగా గుర్తించి ఆయన దగ్గర పిలిపించుకుంటారని నాకైతే ప్రకారం నమ్మకం. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. యువ రాజకీయ నాయకుల్ని పరిచయం చేసే వేదికే ట్రూత్ న్యూస్ యువనేత. అయితే ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కానే కాదు, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కానీ బీటెక్ పూర్తి చేసిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకి నచ్చి ఆ యువకుడు జనసేన బాట పట్టాడు. ఈరోజు ప్రజలకి తన ప్రజాగలమయ్యాడు. ఆయనే జనసేన యువనేత, చోడవరం ప్రాంతానికి చెందిన బొబ్బులి నాయుడు. ప్రస్తుతం ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నాయుడు గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న యువనేత కార్యక్రమం మొట్టమొదటి ఎపిసోడ్ మీతోనే మొదలవుతా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అట. అది నా అదృష్టం అండి. చెప్పండి నాయుడు గారు, ఈరోజు అంటే మీరు చాలా యంగ్, 29 years అని చెప్తున్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, ఆర్థిక బలం కూడా అంతంత మాత్రమే. ఇవన్నీ తట్టుకొని రాజకీయాల్లో నిలబడడం నేటి తరానికి పాసిబుల్? డెఫినెట్గా పాసిబుల్ అండి. నేను ఒక సిద్ధాంతాన్ని అయితే నమ్ముతాను, యద్భావం తద్భవతి. అంటే మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. సో మన మధ్యలో ఏదైతే ఉంటుందో మన గతి కూడా అదే అవుతుంది అనేది నేను బలంగా విశ్వసిస్తాను. అలాగే ఖచ్చితంగా రాజకీయాల్లో యువత అనేది ముందుకు వెళ్తారు. కాకపోతే దానికి చాలా ఓపిక అవసరం, చాలా ప్రయాణం ఇంపార్టెంట్. ఒడిదుడుకుని తట్టుకోగలగాలి, ముందు చాలా ఓపిక ఉండాలి. అంటే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి రావాలనే కోరిక అసలు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? మాది చాలా సాధారణమైన కుటుంబం అండి. అంటే రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితులు మా ఇంట్లో కూడా. చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన ఒక 5 రూపాయల జీతానికి పనిచేసేవారు చోడవరంలో. సో అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన, నేపథ్యం నుంచి వచ్చిన, కుటుంబం నుంచి వచ్చిన నేను అంటే బీటెక్ అయిపోయిన వెంటనే అందరిలాగే ఉద్యోగం అది చేసుకొని కుటుంబ పోషణ చూసుకోవాలా, లేదంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవ చేయాలని, అంటే ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా అది నా ద్వారా అవ్వాలనే బలమైన కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. సో నేను ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు
కరెక్ట్గా మాకు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టడం జరిగింది. సో ఆయన ఆశయాల సిద్ధాంతాలు కూడా నా సిద్ధాంతాలకు దగ్గరగా ఉండడంతో నేను అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అవుతూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒక పక్క కుటుంబ పోషణ, ఒక పక్క రాజకీయ ప్రయాణాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగా మేము ముందుకు కూర్చున్నాం. ఆర్థిక బలం లేకపోయినా రాజకీయాల్లో నిలబడేందుకు మీరు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలు ఏంటి? నేను ఇది బహిరంగ చెప్పొచ్చలేదు తెలియదు. ఈ రోజుల్లో ఆర్థిక బలం లేకుండా మనం రాజకీయాలు అసలు అసాధ్యమనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితులు. బట్ నా విశ్వాసం ఏంటంటే ప్రజెంట్ అంతా జన్జీ రెవల్యూషన్ జరుగుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ మేబీ అంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు ట్రై చేశారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. బట్ ఎక్కడో ప్రజలు ఆయన కూడా గెలిపించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. బట్ రానున్న రోజుల్లో అది జరుగుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీ జీవితంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? నా జీవితంలో బాగా ప్రభావితం చేసిన వ్యక్తి అయితే మాత్రం మా నాన్నగారు అండి. ఖచ్చితంగా మా నాన్నగారు. ఎందుకంటే ఆ చిన్న ప్రయాణం నుంచి ఈ రోజు దాకా కూడా నన్ను ఏ రోజు కూడా పలానా పని నువ్వు చెయ్యు అని నన్ను డైరెక్ట్ చేయలేదు, నన్నుగానే ఉన్నిచ్చారు. అంటే ఎందుకు జనసేన ఎంచుకున్నారు? అంటే మిగతా పార్టీలకి జనసేన మధ్య ఉన్న తేడా ఏంటి? ప్రజెంట్ ఉన్న వైఎస్ఆర్సీపీని తీసుకుందాం. అది కాంగ్రెస్ నుంచి ఆ భావజాలం నుంచి వచ్చిన నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. తెలుగుదేశం అనేది ఒక అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తి పెట్టిన పార్టీ. అది ఇప్పుడు అద్భుతమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పార్టీ బాగానే ముందుకెళ్తుంది. బట్ జనసేన పార్టీ అనేది ఏంటంటే మిగతా పార్టీలాగా ఏదో అధికారంలోకి వచ్చాం, ఏదో ఈ 5 సంవత్సరాల్లో మన పని అయిపోయిందని కాకుండా జనసేన అనేది ఒక 25 సంవత్సరాల నిర్దిష్టమైన ఆలోచన విధానంతో పెట్టిన పార్టీ. సో నాకు ఆ పార్టీ భావజాలం దేశానికి 100 మంది యువ నాయకులను అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ 100 మందిలో నేను కూడా ఉండాలని నేను జనసేన పార్టీని చూస్ చేసుకున్నాను. అంటే జనసేన పార్టీలో ప్రస్తుతం ఎదుగుదల ఎలా కొనసాగుతా ఉంది? మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు అసలు జనసేన పార్టీ? అంటే జనసేన పార్టీలో నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు కొంతమంది. మేము స్టార్టింగ్ చోడవరంలో మన పార్టీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే ఒక వేలి మీద లెక్క పెట్టుకోవచ్చు. మా దేవరపల్లి శంకర్ కానీ, మా బోండా మహేంద్ర కానీ, ఇలాగా చాలా మంది ఉన్నారు. అంటే మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేకపోయాను. బట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతిసారి కూడా నాకు సపోర్ట్ చేసేవారు అన్నమాట. పర్లేదు నువ్వు ముందుకెళ్ళు, మీ అందరం మీతో ఉన్నావు, నేను సపోర్ట్ చేస్తానని నా ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు ఇనిషియల్గా సపోర్ట్ చేశారు. అండ్ దట్ వే తర్వాత కాలంలో ఈ బలమైన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో ఎలక్షన్ ముందు నాకు ఆవిడతో పరిచయం పెరగడం, 1 సంవత్సరాల ఆవిడతో పాటు ఇంటింటికి తిరగడం వల్ల నాకు ఆ రాజకీయ అవగాహన వచ్చింది. అలా పరిపాలన వచ్చిన తర్వాత కూడా ఈ రోజున మేడం గారు పబ్లిక్ గ్రీవెన్స్ మొత్తం నా భుజాలపైన పెట్టడం అనేది నాకు కూడా అంటే తక్కువ వయసులో అది కొంచెం భారంగా ఉన్నా సరే మనం నచ్చి తెచ్చుకున్న బాధ్యత కాబట్టి భారం మనం మొయ్యాలి తప్పదు. అంటే ఈ ప్రయాణం నాకు చాలా నేర్పించింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పని ఎలా చేయగలుగుతాం అనేది నాకు నేర్పించింది. సో మన గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఆయన అంటే డైరెక్ట్గా ఈ రోజు దాకా నేను కళ్యాణ్ గారిని కలలేదు. బట్ ఒక రోజున ఆయనే నన్ను ఖచ్చితంగా గుర్తించి ఆయన దగ్గర పిలిపించుకుంటారని నాకైతే ప్రగాఢ నమ్మకం ఉన్నది. అంటే మీ విద్యాభ్యాసం ఎక్కడ మొదలైంది, ఎలా కొనసాగింది? చిన్నప్పటి నుంచి కూడా మా శ్రీ విజ్ఞాన్ స్కూల్ అని ఉంటుంది మా ఊర్లో, అదే ది బెస్ట్ స్కూల్ అంటూ ఉండేవారు. అంటే మా తల్లిదండ్రులు ఎఫర్ట్ చేయలేకపోయినా సరే మాకు అక్కడ లోకల్గా సుబ్రహ్మణ్యం గారు అని మ్యాథ్స్ టీచర్ గారు ఉండేవారండి. ఆయన మా స్ట్రీట్లోనే ఉండేవారు. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా లేదమ్మా మీ పిల్లల్ని చదివించండి, వాళ్ళ వల్ల మీ లైఫ్స్ మారే ఇది ఉంటుందని చెప్పి పేరెంట్స్ని ఫోర్స్ చేయడం, ఆయన ద్వారా మేము విజ్ఞాన్ స్కూల్లో చదవడం. 1 నుంచి 10వ తరగతి దాకా కూడా నాకు మా టీచర్స్ అందరూ కూడా అంటే మోర్ దెన్ మార్క్స్ కోసం కన్నా సంస్కారం బాగా నేర్పించారు. విజ్ఞాన్ స్కూల్ అనేది సంస్కారం నేర్పించారు. అలాగే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా అద్భుతమైన ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట. అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండేది, ఒక్కొక్కరిది ఒక్కొక్క భావజాలం. సో అది కూడా నాకు హెల్ప్ఫుల్ అయింది. విజ్ఞాన్ డైరెక్టర్ నేను కూడా వెరీ ప్రౌడ్, నేను కూడా విజ్ఞాన్ స్టూడెంట్ ని. విజ్ఞాన్ సంబంధించి కరెస్పాండెంట్ రాజు సార్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎంఎంకే రాజు గారు ఆయన చాలా హార్డ్ వర్కింగ్ అండి. ఈ రోజుకి కూడా ఆయన 4 o'clock లేస్తారు. అంటే మాకు 10th క్లాస్ అనేది 4 o'clock క్లాసెస్ స్టార్ట్ అయ్యి, బట్ మాకన్నా ముందు ఆయన ఉండేవారు. యాక్చువల్ గా యాజ్ ఏ కరెస్పాండెంట్ గా ఆయన ఉండక్కర్లేదు, ఎవరైనా స్టాఫ్ ని పెట్టుకోవచ్చు. కానీ ఆయన ప్రతి పిల్లవాడిని కూడా ఆయన సొంత కొడుకుకి ఏదైతే మాకు శిక్షణ, అంటే వాళ్ళ అబ్బాయి కూడా మా క్లాస్మేటే. సో నేను దగ్గరగా చూసాను. ఆయన ఎలా చూసేవారు, మమ్మల్ని అలా చూసారు. ఒక మెట్ మమ్మల్ని బాగా చూసుకునేవారు అని నేను చెప్పాను. 3:30కి ఆయన ఉండేవారు. 3:30కి ఉండేవారు. నైట్ మనం 8:30కి వెళ్తే 9 వరకు. ఇప్పటికి అదే స్పిరిట్. జర్నీస్ అయిన కూడా అదే కంటిన్యూ. ఓకే, ఇంటర్ ఎక్కడ కొనసాగించారు? ఇంటర్ అనేది నేను డైలీ క్యాంపస్ మన నారాయణ గారు కార్పొరేట్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేయడం జరిగింది. అక్కడ కూడా నాకు వివిధ
రీజన్స్ నుంచి వచ్చిన పీపుల్ తో పరిచయం ఏర్పడ్డది. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఒకరు విజయనగరం, ఒకరు శ్రీకాకుళం, డిఫరెంట్ జిల్లాలు డిఫరెంట్ జిల్లా స్టేట్స్ నుంచి కూడా స్టేట్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు, అంటే రకరకాల భావజాలం ఉన్న వ్యక్తుల్ని రకరకాల వ్యక్తుల్లో ఉండడం వల్ల సో ఈ ప్రయాణం కూడా. తర్వాత బీటెక్ చేసారా? బీటెక్ చేశానండి. బీటెక్ అనేది నాకు నా లైఫ్ చేంజింగ్ మెట్టుగా చెప్తాను నేను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పాఠాలు అనేది నేర్పుతుంది. సో మీ కాలేజ్ నీకు ఏమిచ్చిందంటే, నా కాలేజ్ నాకు నాయకత్వ లక్షణాలు ఇచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు మొదలు పెట్టేసారా? కాలేజీలో ఉన్నప్పుడు ఫైట్ చేసేవా? మెస్ కోసం ఫైట్ చేసావా? లేదు, ఫీచర్స్ కోసం ఫైట్ చేసాం. మీకు చెప్పాలి, ఫైనల్ ఇయర్ 2014 to 18 బ్యాచ్ అండి. మా కైట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా తెలిసే విషయం. అప్పుడు కైట్ ఎక్కడ అది? మన కాకినాడ యానం బోర్డర్ మధ్యలో ఉంటుంది. ఆయన మా ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన పిఠాపురం కంటెస్టెంట్ కూడా 2014 ఎమ్మెల్యే కింద పోటీ చేశారు. సో కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. బట్ నాకు అవన్నీ కూడా నా చుట్టూ ఆ బౌండరీస్ వచ్చాయి. నెక్స్ట్ ఈ ఫైనల్ ఇయర్ లో ఏదైతే ఫీజెస్ పెంచేశారు, ఏదైతే మా ప్యారలల్స్ ఉన్నారో, నా ప్యారలల్స్ కి మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా, అంటే బేసిక్ గా మాకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో ఏ ఫీ స్ట్రక్చర్ అయితే ఉందో ఈ లాస్ట్ ఇయర్ దాకా కూడా అదే సేమ్ ఫీ స్ట్రక్చర్ కొనసాగాలి మా స్టార్టింగ్ ఒప్పందం ప్రకారం. బట్ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఇంప్రూవ్ చేద్దామని చూస్తే నేను బేసిక్ గా మెకానికల్ స్టూడెంట్ ని, సో మాకు కొంచెం యూనిటీ ఎక్కువ ఉంటది. ఒక 400 మందితో మేము ఒక ధర్నాన్ని చేసాం. ఒక 400 మందితో ఒక కాలేజ్ లో ధర్నాన్ని చేస్తే, అది యంగ్ బ్లడ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజు ప్రిన్సిపల్ గారు నాకు అందరి ముందే పిలిచి, నువ్వు ఒక్కడు సైలెంట్ అయిపోతే చాలు, మిగతా వాళ్ళందరూ ఎవరు మాట్లాడరు, వాళ్ళు ఎలా సైలెంట్ చేయాలి నాకు తెలుసు, నీకు ఎంత ఫీజు ఉన్నా సరే నువ్వేం కొనేసే ప్రయత్నం చేస్తారా? అమ్ముడుపోలేదా? నువ్వు పట్టక్కర్లేదు అని చెప్పారు. నేను ఒక నవ్విసిరి, సార్ అసలు నాకు ఫీజే లేదు సార్, నేను రియంబర్స్మెంట్ స్టూడెంట్ ని, మీరు కొందామన్నా సరే నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు, అలా అని ఈ సమస్యకి నాకు సంబంధం కూడా లేదు. బట్ నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి వ్యక్తులు, సో వాళ్ళైనా సరే అక్కడి నుంచి కట్టగలుగుతారు. సో వాళ్ళ తరపున నేను నాకు అలా వినిపించాను. సో ప్రిన్సిపల్ గా చాలా మంచి వ్యక్తి. పాస్ అవుట్ ఇప్పుడు 2018 పాస్ అవుట్. అంటే బీటెక్ లో ఉంటుండగానే జనసేన వైపు అడుగులు పడ్డాయి. 2014లో పార్టీ ఆయన అధినేత గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన భావజాలానికి అటాక్ అవ్వడం జరిగింది. అలాగే 2016-17 టైంలో కూడా ఆయన ఆత్మగౌరవ సభ అని చెప్పి కాకినాడ సబ్ పెట్టారు. ఆ సభకు నేను వెళ్ళాను. ఫస్ట్ టైం నేను అదే కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం చూడడం. బట్ ద వే హీ స్పీక్స్ అంటే రాష్ట్రం విడిపోయిన పరిస్థితులను ఆయన వ్యతిరేకించాడు ఆ టైంలో. సో ఆ టైంలో మనకు ప్రత్యేక హోదా కావాలని కూడా ఆయన ఆత్మగౌరవ సభ పెట్టడం జరిగింది. మనం కూడా రీసెంట్ గా మన కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో ఒక సమావేశం పెట్టుకుందాం అంటే కూడా పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ స్టేట్ లో. బట్ 2 తెలుగు రాష్ట్రాలకి అధికారంలోకి వచ్చే సత్తా ఒక జనసేన పార్టీకి మాత్రం ఉంది. నేను అది బలంగా విశ్వసిస్తాను. జనసేన పార్టీలో యువతకు సరైన ప్రాధాన్యత ఉందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్ గా ఉందండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పగలరా? ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఎక్కడో మారుమూలు చోడవరం ప్రాంతం మీకు బాగా తెలిసిన చాలా గ్రామీణ ప్రాంతం అది ఒక కార్మిక కర్షక రైతు వర్గాలు ఉండే ప్రాంతం అది. ఆ ప్రయాణం నుంచి ఈ రోజు నెల్లిమర్ల అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది. అలాగే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అలాంటి ఏరియాకి ఎమ్మెల్యేగా ఉన్న ఒక బలమైన వ్యక్తి దగ్గరికి ఒక సాధారణమైన వ్యక్తి చోడవరం నుంచి ఎలా వెళ్ళగలిగాడు? జనసేన పార్టీ అనే వేదిక ఉండబట్టే కదా. అలాగే ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కమిటీలు కూడా వేస్తున్నారు. కమిటీ మొత్తం కూడా జంజీ చుట్టుపక్కల తిరగబోతుంది. సో అలాగా మన కళ్యాణ్ గారు అయితే మాత్రం యువతకు ప్రాధాన్యత ఫస్ట్ నుంచి ఇచ్చారండి. అలాగే 2019 టికెట్లు ఇచ్చినప్పుడు కూడా చాలా మంది యువతకి పవన్ కళ్యాణ్ గారు టికెట్లు ఇవ్వడం జరిగింది. మీరు 2024లో అధికారంలోకి వచ్చారు, అంటే అధికారం పంచుకున్నారు కూటమి అంతా కలిపి. కానీ 2014 నుంచి 2024 అంటే 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గ్రామీణ ప్రాంతాల కార్యకర్తలు. జెండాలు భుజాలు పట్టుకొని లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. మీకు తెలియదు కదా, అందులో మీరు కూడా ఉండి ఉంటారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్త, ఆ జెండా పట్టుకు తిరిగిన కార్యకర్త ఆ సరైన గుర్తింపు గౌరవం దక్కట్లేదు అంటున్నారు. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్ అన్న? కాదనడం అతిశయోక్తి అవుతుంది. కొన్ని కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కళ్యాణ్ గారు చెప్తున్నారు అవి. కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా చాలా ఇష్యూస్ ని ఆయన కూడా అడ్రస్ చేశారు. కూటమిలో ఇబ్బందులు ఉన్నాయి కాదని అనట్లేదు. బట్ జనసేన పార్టీ అనేది ఒక బలమైన 25 సంవత్సరాల ప్రయాణం.
అంటే ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, అంటే అన్ని తట్టుకుంటేనే. ఇప్పుడు ఏ పార్టీ కూడా అవతల పార్టీని ఎదగాలని అనుకోదండి, అది కూటమిలో ఉన్న పార్టీలు అయినా సరే. కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు గారు ఆయన తనయుడు ఉండగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అనుకోరు కదా. సో ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి కార్యకర్తలు అందరూ నేర్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా నేను సీఎం అవ్వాలి? ఖచ్చితంగా అనుకుంటున్నారు. మనం చెప్పారు కదా, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి పార్టీ పెట్టలేదు. ఆయన పార్టీ పెట్టిన ఉద్దేశం ముఖ్యమంత్రి అవ్వాలని కాదు, కానీ ఈ ఏదైతే జనసేన ప్రయాణం ఉందో ఆ ప్రయాణం ఖచ్చితంగా ఆయనకు అత్యుత్తమైన స్థానం ఇస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు, ప్రజలు కూడా అదంతా గమనిస్తున్నారు. సో ఒక శాఖను అంత అద్భుతంగా చేసిన వ్యక్తికి ఫుల్ అధికారం ఇస్తే ఆయన ఇంకా బలమైన మార్పులు తీసుకురాగలుగుతాడు. సో ప్రజలు ఆయన కోరుకోవట్లేదు, బట్ ప్రజలే ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పి బలంగా కోరుకుంటున్నారు. వైసీపీ చేస్తున్న ప్రధానమైన విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి మీ పార్టీ పైన, జెండాలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా. మీరు కూటమితో వస్తారు, పార్టీలు కలిసి వస్తాయి, కానీ మేము సింగిల్గా వస్తాం అంటున్నారు. మరి జనసేనకి ధైర్యం ఉందా? సింగిల్గా పోటీ చేసే ధైర్యం ఉందా? ఖచ్చితంగా ఉందండి. 2019 మేము సింగిల్ గానే పోటీ చేసాం, ఒక సీటు కూడా గెలవలేదు, ఒకటే గెలిచారు అనుకుంటా. సీట్లు గెలవడం అనేది, ఇప్పుడు బీజేపీ అనేది దేశంలో 2 సీట్లతో మొదలైన పార్టీ. ఈ రోజున వరుసపెట్టి 3సారి అధికారంలో ఉన్నది, 3సారి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కింద ఉన్నారు. సో ఒక పార్టీ ప్రయాణం అనేది వాళ్ళకు వచ్చిన సీట్ల మీద ఆధారపడి ఉంటదండి. వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంత సిద్ధాంతాలతో, ఎంత భావజాలంతో ముందుకెళ్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే 15 ఏళ్ళు కూటమి అధికారంలోకి ఉంటుంది, కూటమితో కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. మరి ఈ ప్రయాణంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మీకు కింద క్యాడర్కి న్యాయం జరిగే అవకాశం ఉందా? సీట్లు పెరిగే అవకాశం ఉందా? 15 సంవత్సరాలు ప్రయాణం అనేది ఆయన ఆశయం అండి. సో ఈ ప్రయాణంలో 15 సంవత్సరాల ప్రయాణం ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అంటే ప్రయాణం అనేది మనం ఈ రోజే చెప్పలేకపోం. కాకపోతే ఆయనకైతే బలమైన నమ్మకం ఉన్నది. అంటే చంద్రబాబు గారు అనుకోయిన వ్యక్తి కాబట్టి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి సరైన రాజధాని కూడా లేదు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అయితే కరెక్టే, కానీ ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని అలా ఉంచుతా లేదనేది చూడాలి. అంటే రీసెంట్ గా మనం తమిళనాడు ఎలక్షన్ కూడా చూసాం. విజయ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఫుల్ ప్రెజర్ అయితే ఉన్నది ఆయన వ్యక్తుల నుంచి కూడా. ఓకే, బీటెక్ పూర్తి చేసిన తర్వాత మీరు బీటెక్ అయ్యారు, మెకానికల్ ఇంజనీర్ అంటున్నారు. ఏ జాబ్కి వెళ్ళినా మినిమం ఒక 50,000 నుంచి 1 lakh వరకు మీకు శాలరీ వస్తుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా అయితే బిజినెస్లో ఉండి ఉంటారు, లేదా జాబులు చేసుకుంటూ ఉంటారు. అందరూ ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు తెలిసి మీరు మాత్రమే పాలిటిక్స్ మీద అడుగులు వేశారు కదా. ఏ రోజన్నా అంటే బాధపడ్డారు ఇంట్లో? ఏ రోజన్నా వాళ్ళు బాధపడిన సందర్భం కానీ, మీరు బాధపడిన సందర్భం కానీ ఉందా? ఈ అనవసరంగా పాలిటిక్స్లోకి వచ్చాను. నేనైతే ఏ రోజు బాధపడలేదు, బట్ అంటే మా తల్లిదండ్రులు, మా చుట్టుపక్కల ఉన్న బంధువులు వీళ్ళందరూ ఎందుకురా నీకు, అంటే మనకి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు కదా, మనం రాజకీయాలు ఎమడగలమా అని చెప్పి వాళ్ళందరూ అంటుంటే వాళ్ళ బాధ చూసి నాకు అప్పుడప్పుడు బాధ అనిపించింది. బట్ నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఒక బలమైన ప్రయాణం చేయడానికి వచ్చాను. ఈ ప్రయాణం అనేది నాకు ఇన్ని హడ్డల్స్ ఉంటాయని నాకు ముందే తెలుసు. సో నచ్చి దిగాను కాబట్టి ఎన్ని హడ్డల్స్ ఉన్నా ఫేస్ చేద్దాం అనుకున్నాను. బాధ అనేది ఉంటుంది, ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. మేబీ నేను ఆ పాత్ చూస్ చేసుకుని ఉంటే, అంటే నేను అనుకున్న పాత్ కాకుండా వేరే పాత్ర నేను సక్సెస్ అయ్యి ఉండేవాడినేమో. బట్ ఐ చూజ్ ఎ రైట్ పాత్ విత్ రైట్ మైండ్ సెట్. చోడవరం ప్రాంతంలో పుట్టి పెరిగారు, అక్కడ ఉన్న సమస్యలు మీకు తెలియదు కదా. మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, 8 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి 23,000 మంది రైతులు ఉన్నారు, 1,500 మంది కార్మికులు ఉన్నారు. అదే మీరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాని రూపురేఖలు మారుస్తామని ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, కూటమి పార్టీలన్నీ కూడా చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యాక్టరీని మూసేశారు, అక్కడ రైతులు రోడ్డును పడ్డారు, కార్మికులు రోడ్డును పడతారు. అసలు దానిపై మీ స్టాండ్ ఏంటి? మీ జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? జనసేన పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుందండి, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉంటుంది. మేబీ ఈ రోజు అధికారంలో మా కూటమి తరపు నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము మా కూటమి నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వ్యక్తిని నేను. ప్రజలు కోరుకునే విధంగా ఇప్పుడైతే ప్రజలు ఫ్యాక్టరీ అయితే తెరవాలనే కోరుకుంటున్నారు. సో జనసేన పార్టీ అనేది ఎప్పుడు ప్రజల తరపున ఉంటుంది. మేమైతే షుగర్ ఫ్యాక్టరీ ఉండాలి, రైతులందరూ బాగా బతకాలని మేమైతే కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని మేము మా జనసేన పార్టీ తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. నేను 1-2 సందర్భాల్లో ఆయన కలిసినప్పుడు కూడా ఇలా చేస్తే బాగుంటుందండి, కొంచెం ఆలోచించండి అని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మా స్టాండ్ అయితే ఇప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది. జనసేన సందాత June 1 మీరు సొంతంగా ప్రారంభించేది, అంటే పార్టీకి సంబంధం లేదనుకుంటారు, మీరు సొంతంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. ఏంటి అసలు అది? జనసేన సందాత అనేది
ఇటుపక్క ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్యన ఉన్న వారధి కాబోతుంది. ఇది ఒక ప్రజాపక్షం. సకల సమగ్ర సమస్యలకి ఇక్కడ పరిష్కార వేదికగా ఈ జనసేన సంధాత అనే కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా నాకు అధికారంలో అంటే ఏ సమస్యని ఏ స్టేజ్ దాకా తీసుకెళ్తే కొన్ని సమస్యలు కొన్ని మండల లెవెల్లో అయిపోతాయి, కొన్ని సమస్యలు జిల్లా లెవెల్లో అవుతాయి, కొన్ని సమస్యలు రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటాయి. సో సమస్యల మీద అవగాహన ఉన్నది, పరిష్కారం ఎలా చూపించగలం ఆ అవగాహన ఫుల్ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అనేది మొదలు పెట్టడం జరిగింది. జనసేన సంధాత అనేది ఖచ్చితంగా ఇది నేను ఎలాగైతే జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాల ప్రయాణం కింద పెట్టారో, నేను కూడా నా ఆజన్మాంతం కూడా జనసేన సంధాత అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని బలంగా ఫిక్స్ అయ్యి నేను అది మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు రాజకీయాలు అనేది ప్రజాసేవ కోసమా, డబ్బు కోసమా, లేదా పబ్లిసిటీ కోసమా? ఖచ్చితంగా రాజకీయాలు అనేది ప్రజాసేవ కోసం అనేది నేను బలంగా నమ్ముతాను. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఉంది అది. ప్రస్తుతం రాజకీయం అనేది మీరు చెప్పిన 3 విధాలుగా కూడా డివైడ్ అయిపోయి ఉన్నది. నేను దాన్ని కాదని నేను చెప్పను. అంటే కొంతమంది నాయకులు పూర్తిగా ప్రజల కోసం వచ్చిన మనుషులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది మేబీ అంటే కొంతమంది మరి డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, పబ్లిసిటీ కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటారు పాలిటిక్స్ లో. అందరినీ ఒక తోక కట్టలేము. చోడవరం జనసేన పార్టీలో వర్గపోరు జరుగుతూ ఉంది. పివిఎస్ఎన్ రాజుకి వ్యతిరేకంగా కొంతమంది అంటే అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడుతూ ఉన్నారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే అన్నారు కదా అది ఆరోపణ అని. ఇప్పుడైతే బలంగా మేము పివిఎస్ఎన్ రాజు గారు మాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయన వెనకాతలే మా కార్యకర్తలందరూ, మా నాయకులందరూ కూడా ఆయనతో పాటే ఉన్నాం. కొన్ని సమయాల్లో కొన్ని కార్యక్రమాలకి కొంతమంది నాయకులు అటెండ్ అవ్వకపోవచ్చు. ఆ పర్సనల్ రీజన్స్ ఉంటాయి, కొన్ని వివిధ కారణాలు ఉండుండొచ్చు. బట్ బయట జనాలకు అది చూడగా వర్గపోర్లా కనిపించుంటుంది. బట్ జనసేన పార్టీ అనేది ఎప్పుడు కూడా మేమందరం ఐక్యంగానే ఉన్నాం. ఒక 5-6 నాయకుల పేర్లు చెప్తాను, షార్ట్ కట్ లో వారిపై మీకున్న అభిప్రాయం ఏంటో చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హీ ఇస్ సో జెన్యూన్. లోకు మాధవి గారు. దార్శనికురాలు. మోడీ గారు. హీ ఇస్ ద రైట్ పర్సన్ ఎట్ ద రైట్ టైం ఇన్ ద రైట్ పొజిషన్. చంద్రబాబు నాయుడు. విజనరీ. లోకేష్ గారు. హీ ఇస్ కమిటెడ్. పివిఎస్ఎన్ రాజు గారు. ఆయన 15 సంవత్సరాలు చాలా ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయనకి ఇప్పటిదాకా తగిన గుర్తింపు అయితే దక్కలేదు. ఫ్యూచర్ లో దక్కాలని బాగుంటారు. కారణం దానిపిస్తుంది. కోపం ఉన్న వ్యక్తి. జస్ట్ 29 years తండ్రులు సంపాదించిన ఆస్తి లేదు, రాజకీయ నేపథ్యంలో కుటుంబం కాదు, సర్లే ఆహారాల కొనసాగుతుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఓట్లు రావచ్చని ఏదైనా మీ ఓన్గా ఎదగాల్సిన పరిస్థితి ఉంది. ఇన్కమ్ కూడా అంతే అవసరం కదా. సో ఒకవైపు రాజకీయాలు ఉంటూనే ఇన్కమ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు యూత్ ఎవరు వచ్చినా కూడా. సో వాట్ అబౌట్ యువర్ ఇన్కమ్ ప్లాన్స్? నా ఫ్యూచర్ ప్లాన్ అనేది నేను ఇప్పుడు ఏదైతే ఆత్మనిర్భర్ భారత్, ఏదైతే మన వస్తువులను మన భారతదేశంలో తయారు చేసుకుందాం అనే నినాదం ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారో, ఆధారాన్ని నేను కూడా నడుద్దామని ఫిక్స్ అయ్యాను. సో మన ఎంఎస్ఎంఈ పార్క్స్ ద్వారా ఒక అపెరల్ ఇండస్ట్రీ అనేది నాకు ఎప్పటి నుంచి ఉన్న గోల్. ఎందుకంటే మా తండ్రి గారు షాప్ కీపర్, అంటే ఆయన క్లాత్ షాప్ కీపర్ అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి ఉండేది ఆ క్లాత్స్ అన్ని ఎలా తయారవుతాయి ఏంటి, దాంట్లో మనం హైయెస్ట్ పొజిషన్కి వెళ్తే బాగుంటుంది కదా అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. సో నా ఫ్యూచర్ ప్లాన్ అదే అని నేను అనుకుంటున్నాను. ఈ సీట్ ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ గారు 2 సంవత్సరాల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించి కొంతమంది సపోర్ట్తో అక్కడ తమిళనాడు వంటి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాని ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. ఆయన కూడా 2-3 ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడిన పరిస్థితుల్లో ఈ జనసేన స్టాండ్ ఏంటి అసలు? విజయ్ గారి ప్రయాణాన్ని, పవన్ కళ్యాణ్ గారి ప్రయాణాన్ని మీరు బ్యారీ చేసుకుంటే, రాజకీయాలు అనేది కొంతమందికి ముందు విజయాన్ని ఇస్తుంది, తర్వాత పాఠాలను గుణపాఠాలు నేర్పుతుంది. కొంతమందికి ముందు పాఠాలు గుణపాఠాలు నేర్పిన తర్వాత విజయాన్ని ఇస్తుంది. ఆ రెండో కోవకు చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ కోవకు చెందిన వ్యక్తి విజయ్ గారు. అంటే ఆయనకి విజయం వస్తుంది, పాఠం గుణపాఠం ముందు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అన్ని నేర్చుకుని విజయం సాధించారంట. ఓకే, ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ సరదాగా మొదలైన చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న పేజ్ ఈరోజు పొలిటికల్ పార్టీగా అవతరించే పరిస్థితి ఉంది. నిన్న కూడా జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తాడు, అలాగే జంజీలు వచ్చిన పరిస్థితి. యాజ్ ఎ జంజీగా ఆ పార్టీని సపోర్ట్ చేస్తారా? యాజ్ ఎ జంజీగా ఈరోజు మనకున్న ఆలోచన విధానం అనేది
ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఆలోచన విధానం అనేది ఉండాలి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మనకి ఎప్పుడు స్టాండర్డ్ ఆలోచన విధానం ఉండాలి. స్టాండర్డ్ ఆలోచన విధానం ఉన్న పార్టీల వైపు మనం ముందడిగేస్తేనే మన దేశ భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ జనతా పార్టీ లాంటి పార్టీలు అంటే ఇది మన ప్రజాస్వామ్యం, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా హైయెస్ట్ పొజిషన్ కోసం ట్రై చేయొచ్చు. సో ఈ ప్రయాణంలో జనతా పార్టీకి యాజ్ ఏ జంజీగా నేను నమ్మిన ఏదైతే నేను చేరదాం అనుకున్న పార్టీ ఉన్నదో ఆ పార్టీకి బలమైన సిద్ధాంతాలు ఉండాలి, బలమైన ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణం నేను చూసినప్పుడు మాత్రమే దాన్ని నేను విశ్వసిస్తాను. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా అనేది ఇన్స్టెంట్ అయిపోయింది. అంటే మనకి ఎప్పుడు ఇన్స్టెంట్గా సక్సెస్ కావాలి. సో ఇన్స్టెంట్గా వచ్చిన పార్టీస్ని నేనైతే నమ్మను. ఓకే, ఇది నా స్టాండ్. మీరు ఇప్పుడు లోకు మాధవి గారు ఎవరైతే నెల్లిమర్ జనసేన నుంచి గెలిచిన ఒక్కగానొక్క మహిళ ఎమ్మెల్యే, అంటే ఒక్క మహిళకి సీట్ ఇచ్చారు, ఆమె గెలిచింది. గత 2 సంవత్సరాలుగా పబ్లిక్ గ్రీవెన్స్లో మీరు వర్క్ చేస్తున్నారు కదా, మీరు బాగా చలించిన సందర్భం ఒకటి చెప్పండి. ఎవరైతే మీ దగ్గరకు ఒక సంస్థ వచ్చారో, మీరు బాగా అనేక సంస్థలు చూస్తూ ఉంటారు, అన్ని అలవాటు అయిపోతూ ఉంటారు రాజకీయాలు, కానీ మీరు బాగా చలించిన సందర్భం ఏదైనా ఉందా? యా, డెఫినెట్గా ఉంది. ఏదైతే మన తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఒక 10-15 సంవత్సరాల ముందే మొదలు పెట్టడం జరిగింది. బట్ అక్కడ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా ఆ కంపెన్సేషన్ అనేది రాని పరిస్థితులు ఉన్నాయి. అలాగే అక్కడ యువత కూడా పెళ్లిళ్ళు చేసుకుందామన్నా సరే వాళ్ళకి ఏం చూసి వాళ్ళకి ఇస్తాం అనే పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ నిర్వాసితులు ఉన్నారు. అలాగే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి కూడా అంతంత ఆమాత్రంగానే ఉన్నది. సో బలమైన సమస్యలు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు యువకులు అలా చెప్పిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఏదైనా మన గవర్నమెంట్ ఒక వాళ్ళ బతికే భూమిని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ దారి ముందు చూపించిన తర్వాత అభివృద్ధి వైపు ముందడుగులు వేస్తే ఎప్పుడైనా అది ముందుకెళ్తుంది అనేది. రాష్ట్రంలో కానివచ్చు, దేశంలో కానివచ్చు, ప్రభుత్వాలు నిలబెట్టాలన్నా ప్రభుత్వాలు పడగొట్టాలన్నా యువత పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి యువత ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి ఒక యువనేతగా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రాజకీయాలకి డబ్బు కోసమో పదవి కోసమో రాకూడదు. రాజకీయాలకి ఒక బలమైన మార్పు తీసుకొద్దాం అనే ఆలోచన విధానంతో యువత అందరూ ముందుకు రావాలి. అలా మీరు ఆలోచించిన అప్పుడు మాత్రమే ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కళ్ళ ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. సో మన దేశ భవిష్యత్తు అనేది యువత మీద ఆధారపడి ఉన్నది కాబట్టి యువత చాలా కండిషనింగ్గా ఉండాలి. మీరు చాలా బలంగా ఉండాలి. మీరు యొక్క ప్రయాణం అనేది నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎన్నున్నా సరే కుల మత వర్గ విభేదాలు ఎన్నున్నా సరే మన అందరూ భారతీయులు అనేది గుర్తుపెట్టుకున్న రోజున మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే రాజకీయాల గురించి ఏం చెప్తారు? మనకి ఏమాత్రం కృతజ్ఞత చూపించిన వ్యక్తుల సమూహం కోసం పనిచేయడమే రాజకీయం అంటే. మీకు ఒక అవకాశం వచ్చింది, ఒక వ్యక్తికి ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తారు. అలా ఆ వ్యక్తి ఎవరు, ఎటువంటి వ్యక్తికి మీరు ఫోన్ చేస్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివచ్చు, మోడీ గారు కానివచ్చు, మీరు ఫోన్ చేసిన వెంటనే అవతల వ్యక్తి మీ ఫోన్కి సమాధానం చెప్తారు. అటువంటి వ్యక్తికి మీరు ఫోన్ చేయాల్సి వస్తే ఎవరు చేస్తారు? డెఫినెట్గా నేను కళ్యాణ్ గారికి చేస్తాను. ఏం అడుగుతారు కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారికి ఫోన్ చేసి, అన్నా నీ ఆలోచన విధానం నమ్మి మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. సో మేమందరం మీకు తోడుగా ఉంటాం. ఈ రోజు నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడు ఉంటాం. మీరు అది బలంగా నమ్మండి. మేబీ మీరు అన్నట్టుగా పార్టీని కూడా ముందుకు నడిపేది మన జన సైనికుల నుంచి వచ్చిన నాయకులు మాత్రం. మీ తర్వాత పార్టీని నడపాలని మీరు బలంగా కోరుకున్నారు. అదే ప్రయాణంలో మేము కూడా ఉన్నాం. మీరు దేశానికి అందించిపోయే 100 మంది యువకుల్లో మేమందరం కూడా ఉంటాం. మీ చేతికి అధికారం ఇచ్చి ఒక పవర్ ఇచ్చి 24 గంటల్లో మీ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కరించే అవకాశం మీకు వస్తే చోడవరం నియోజకవర్గంలో ఏ సమస్యలు పరిష్కరిస్తారు? ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ. దేనికోసం? నాట్ ఏ సెకండ్ థాట్. బై ఒక 25 నుంచి 30,000 మంది రైతుల యొక్క ఘోష. సో ప్రజలకు మనం నిలబడకపోతే ఈ పదవులు, ఈ అధికారం అనేది వ్యర్థం అనేది నేను బలంగా నమ్ముతాను. ఏమాత్రం అవకాశం ఉన్నా మేబీ అంటే ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం ఏంటో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేదు. మేబీ ఆయన షుగర్ ఫ్యాక్టరీ కన్నా ఇంకా బాగా లాభాలు తెచ్చేది ఏదైనా చేద్దామన్న ఆలోచన ఆయనకు ఉండుండొచ్చు. బట్ దానికి ప్రజలు, రైతులు కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్న రోజున మీరు ఏదైనా చేయండి. షుగర్ ఫ్యాక్టరీ అనేది ఈ రోజు దాకా కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి కూడా అది ఒక ఎమోషన్ లాంటిది ఇక్కడ ప్రాంత ప్రజలకి. మీరు ఒక యువనేత, అధికారంలో ఉన్న జనసేనలో కీలకంగా ఉన్న వ్యక్తి,
ఇప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే మన పక్క ప్రాంతం ఏదైతే చోడవరం పక్కన ఉన్న పిఎస్పేట అనే ఒక గ్రామం నుంచి మీరు చూసే ఉంటారు. సూర్య అనే ఒక యువకుడు ముందుకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీ వీడియోలు బయట పెట్టి అక్కడ జరుగుతున్న అవినీతి బయట పెట్టి అసలు ఎందుకు మూసేయాల్సి వస్తుందని తన వాయిస్ గట్టిగా వినిపిస్తే తనకి ఏం అవసరం లేదు. ఎక్కడ హైదరాబాద్లో ప్రశాంతంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకున్న ఆ వ్యక్తి తన గ్రామానికి వచ్చి తన తల్లి పడుతున్న బాధలు చూసి సోషల్ మీడియాలో 2-3 పోస్టులు పెడితే ఆయన బయటపెట్టే ప్రయత్నం చేస్తే ఇంకెవరు ముందుకు వస్తారో, షుగర్ ఫ్యాక్టరీ కోసం ఎవరు ఫైట్ చేస్తారు? ఆ అబ్బాయి కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది నిలబడుతుంది. ఈ రోజు దాకా అయితే మేబీ నా దాకా అయితే ఆ సమస్య రాలేదు. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ కాబట్టి ఏమన్నా అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉంటే మాత్రం మేము చూసుకుంటాం. కానీ ఆపోజిషన్ పార్టీ కూడా దే విల్ ప్లే దేర్ గేమ్స్. సో వాళ్ళ ట్రాప్ లో కూడా ఆ వ్యక్తి పడకూడదని నేనైతే అనుకుంటున్నాను. ఈ రోజు పడ్డాడా లేదనేది నాకు తెలియదు. ఈ రోజు దాకా నేను అబ్బాయిని చూడలేదు కూడా. సో అధికార పార్టీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ. సరే, ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీ వైసీపీ గురించి చెప్తున్నారు. వాళ్ళు బలంగా చెప్తుంది ఏంటంటే కర్ణం ధర్మశ్రీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 30 కోట్లను షుగర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చాము, అది అప్పుగా కాదు ఒక స్పెషల్ గ్రాంట్గా తీసుకొచ్చాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యాక్టరీని మూసేశారని కూడా వాళ్ళు ప్రధానంగా చేస్తున్న విమర్శ. ఏం చెప్తారు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీ సమావేశాలకు కూడా నాకు వెళ్ళే అవకాశం దొరికింది. వెళ్ళే అవకాశం దొరికినప్పుడు నాకు ప్రతిసారి ఏమనిపించింది అంటే ఏదో రైతులను మభ్య పెట్టడానికి ఈ సమావేశాలు ఈ అధికారంలో ఉన్న అంటే కూటమిలో ఉన్నాం కాదని నేను అనట్లేదు. ఏదైతే ఇప్పటిదాకా పాలించిన టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు రైతులకి అంటే వాళ్ళు ఎందుకు మభ్య పెట్టినట్టు నాకైతే అనిపించింది. ఇది నా అంటే ఈ భావజాలను నేను నా వ్యక్తిగతంగా నేను వ్యక్తపరుస్తున్నాను ఇది. సో వైఎస్ఆర్సీపీ అనేది అంటే అధికారం కోసం వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళు ఎన్నెత్తున వేస్తారు. ఆ 30 కోట్లు వాళ్ళు ఎప్పుడు తెచ్చారండి? అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెచ్చారు. వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఏదో టైంలో తీసుకొచ్చారు కదా, మీరు అది కూడా వాళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోతారు అనుకున్నారో ఆ టైంలో వాళ్ళు తేవడం జరిగింది. అది కూడా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయాలి. వాళ్ళు ఎంతవరకు తెచ్చారు ఎంతవరకు ఇది కూడా మనం చూసుకోవాలి. పివిఎస్ఎన్ రాజు గారు ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారు చోడవరం నియోజకవర్గానికి, ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడు ప్రతి సమావేశం చెప్తుంటాను. ఆయన నాకు ఒక తండ్రి సమానుడు. ఆయన నన్ను కూడా ఒక బిడ్డలాగే ఏ రోజు కూడా చూసాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఆయన అయితే ఒక ఫాదర్లీ రిలేషన్షిప్ తోనే చూస్తాను. అంటే యువ నాయకత్వం అనేది ఎదగాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. సో ఆ పరంగా రాజు గారు ఉన్నారా లేదా అనేది మనకి రాబోయే కమిటీల్లో అది బహిర్గతం అవబోతుంది. 2014లో వైసీపీ కోసం ఆయన చాలా ఫైట్ చేశారు. వైసీపీ టికెట్ కోసం ఫైట్ చేశారు, కానీ ఆయనకి రాలేదు. 2019లో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది. 2024లో పివిఎస్ఎన్ రాజు జనసేన టికెట్ కన్ఫర్మ్ అనుకున్నారు చోడవరంలో. అయినా కూడా ఆయన టికెట్ కాకుండా కూటమిలో భాగంగా ఆ రోజు టీడీపీకి అది కేటాయించిన పరిస్థితుల్లో తర్వాత ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరుగుతుంది అన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అక్కడున్న స్థానిక సంస్థలపై ఫైట్ చేసిన వ్యక్తిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏ పదవి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఏ పదవి రానివ్వట్లేదు కొంతమంది మీ కూటమి నాయకులే. మనం రీసెంట్గా కూడా ఉమ్మడి విశాఖ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కూడా కన్ఫర్మ్ అయింది. లాస్ట్ మూమెంట్లో కూడా అది కూడా చేయజారిపోయింది. కావాలనే పివిఎస్ఎన్ రాజును తొక్కే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? ఈ రోజున జనసేన పార్టీ అనేది రీసెంట్ గా మన సేనాగలం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. సో సేనాగలంలో చాలా తక్కువ మంది వ్యక్తులు ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న 25 మందిలో కూడా పివిఎస్ఎన్ రాజు గారు ఒక వ్యక్తి. సేనాగలం అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచన అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుగా ఆలోచించి పెట్టిన సేనాగలం అనేది. అందులో రాజు గారిని ఇన్వాల్వ్ చేయడంలోనే జనసేన పార్టీ అనేది రాజు గారికి ఏ గుర్తింపు వస్తుంది అనే దాని నిదర్శనం అది. అలాగే రానున్న కొన్ని రోజుల్లోనే ఆయన్ని మీరు ఏదైతే ఇప్పుడు పొజిషన్ చెప్పారో ఆ పొజిషన్లో మళ్ళీ మనం చూడబోతున్నామని నేనైతే అనుకుంటున్నాను. నాకున్న సోర్స్ బట్టి అయితే ఆయనకు ఒక అంటే అంత ప్రయాణం చేసిన వ్యక్తికి చిన్న కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చు. బట్ అలాంటి వ్యక్తికి ఒక బలమైన తీసుకోలేదు. కొన్ని పార్టీ ప్రపోజ్ చేయడం జరిగింది, ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఆయన ట్రై చేసినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ఇవ్వలేకపోవడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు ఇంకా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. సో ఇంకా 3 సంవత్సరాల్లో కూడా ఆయన న్యాయం జరుగుతుందని నేను బలం కోరుకుంటున్నాను. అలాగే మా 2029 అనేది అప్పుడు కూటమికి జనసేన పార్టీ తరఫున టికెట్ రావాలని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా ఆశిస్తాను. ఇప్పుడు చోడవరం నియోజకవర్గం చూసుకుంటే ఆల్రెడీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీ కూటమి నుంచి కేసీఎస్ రాజు ఉన్నారు, జనసేన ఇన్ఛార్జ్గా పివిఎస్ఎన్ రాజు ఉన్నారు.
నెక్స్ట్ ఏదైతే బీజేపీ తరఫున ఇప్పుడు ఎంఈఆర్ ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సంస్కర్త ఎంఈఆర్ గారు ఉన్నారు. అంటే ఆయన ఇంకా చోడవరం నియోజకవర్గం అనేది కన్ఫర్మ్ కాదు, కానీ ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు, ఆఫీస్ కూడా పెట్టడం యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇది కాదని వైసీపీ నుంచి ధర్మశ్రీ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఎలమంచిని పంపించేశారు, అమరం తీసుకొచ్చారు కదా. ఈ ఇంపాక్ట్ అనేది మీకు ఎలా పడుతుంది? మీకు ఏమన్నా ప్రభావం ఉంటుందా అమర్ రావడం వల్ల? రేపు ఒకవేళ రాజుగారికి జనసేన నుంచి టికెట్ ఇస్తే దీని ఇంపాక్ట్ అనేది మీపై ఉంటుందా? అంటే చోడవరం ప్రజలు అనేది ఎప్పుడు కూడా స్థానికంగా ఉండే నాయకత్వానికి బలంగా నిలబడే వ్యక్తులు. దానిలో భాగంగానే ఈరోజు కేఎస్ఎన్ఎస్ రాజు గారిని కూడా 3 సార్లు చోడవరం ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకుడు అనేవాడు. సో ఈరోజు అమర్నాథ్ గారు ఆయన పెందుర్తి అంటారు, ఎలమంచిలు అంటారు, అనకాపల్లి అంటారు, గాజువాక అంటారు, చోడవరం అంటారు. ఆయన చోడవరం కూడా ప్రయాణం ఆఫీస్ కట్టుకున్నారు కదా, ఆయన ప్రయాణం మీద ఆయనకే క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని వ్యక్తి కోసం, క్లారిటీ లేని నాయకుడి కోసం మేము మాట్లాడడం కూడా. రీసెంట్ గా బీజేపీలో జాయిన్ అయిన ఎంఈఆర్ కోసం ఏం చెప్తారు? ఎంఈఆర్ గారు ఆయన ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. బట్ ఏదైతే అమర్నాథ్ గారి కోసం చెప్పానో అదే ఎంఈఆర్ గారికి కూడా అది అప్లై అవుతుంది. అంటే నాయకుడు అనేవాడు ప్రజా సమస్యలకు దగ్గరగా ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. పార్టీలు అనేది ఈ రోజు ఉంటారు, రేపు పోతాయి. సో ప్రజలు వాళ్ళని విశ్వసించాలనే నేనైతే ఆశిస్తున్నాను. యువత రాజకీయాల్లోకి రావాలంటే కేవలం ప్రజాసేవ చేయడానికి మాత్రమే రండని, ఎటువంటి డబ్బు పదవులు ఆశించి అయితే మాత్రం యువత రాజకీయాల్లోకి రావద్దని చెప్తున్నారు జనసేన యువనేత బొబ్బిలి నాయుడు. ఇది ఈ వారం యువనేత కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో, మరో యువనేతతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రూత్ న్యూస్. థ్యాంక్ యూ.